వెల్కమ్ టు పల్స్ 9 న్యూస్. వైస్ చైర్మన్ కోట్రిక్ హరీష్ కిషన్ దాడిని ఖండించిన ఆరవేశ సంఘం డోన్ పట్టణంలో ఈ నెల 6వ తేదీన మున్సిపల్ వైస్ చైర్మన్ పై జరిగిన హత్యాయత్నానికి నిరసనగా గురువారం పట్టణంలోని ఆరవేశ సంఘం కులస్తులు పెద్ద ఎత్తున పట్టణంలోని ప్రధాన కూడళ్లలో నిరసన తెలుపుతూ డీఎస్పీ శ్రీనివాస్ కు హత్యాయత్నం జరిగిన ఘటనపై వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మీడియాతో కోట్రికే హరికిషన్ మాట్లాడుతూ తనపై జరిగిన కారు ప్రమాదంని విచారణ చేయమని పోలీసులకు విన్నవించడం జరిగిందని, సీసీ కెమెరాల ద్వారా కొంతమంది నిందితులను పోలీసులు విచారిస్తున్నట్లు తెలిపారు. కానీ ఈ విచారణలో నిందితులకి తనకు ఎటువంటి రాజకీయ కక్షలు లేవని, కానీ తన మీద ఎందుకు హత్యాయత్నం చేశారు తెలియలేదని, ఈ విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తే ఇది ఖచ్చితంగా రాజకీయ కక్ష అని వైస్ చైర్మన్ కోట్రిక్ హరికిషన్ అన్నారు. గతంలో డోన్ నియోజకవర్గంలో కోట్ల కేఈ కుటుంబాలు ఇలాంటి సంప్రదాయాలకు దూరంగా ఉండేవారని, తనపై జరిగిన హత్యాయత్నం చేయడం దుర్మార్గమని అన్నారు. ఈ విషయంపై డోన్ సబ్ డివిజన్ శ్రీనివాస్కి వివరణ కోరగా ఆయన మాట్లాడుతూ ఈ ఘటనపై విచారణ కొనసాగుతున్నదని, త్వరలో నిందితులను ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఇస్తామని తెలిపారు. పోలీసు వారికి ఏ కారు ట్రేస్అవుట్ చేయమని చెప్పి అనుమానాస్పదంగా ఉందని చెప్పి ఏ కారు పుట్టింది నెంబర్ కదా అన్ని ట్రేస్అవుట్ చేయమని చెప్పి మేము కంప్లైంట్ చేసాము. ఆ రోజుకి కూడా మాకు ఎవరి మీద అనుమానం లేదు. అసలు ఇప్పుడు అరెస్ట్ అయిన ముద్దాయిలకు మాకు ఎటువంటి శత్రుత్వాలు లేదు. మరి ఎందుకు చేశారో మాకైతే మా మీద హత్య ప్రయత్నం ఎందుకు చేశారో మాకు ఇంతవరకు కూడా గుర్తుపట్టడం లేదు. ఇదంతా పొలిటికల్ అనే చెప్పే స్టేట్మెంట్ ఇచ్చారంట. మా వల్ల రాజారెడ్డి గారు ఏదో ఓడిపోయినారని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు. అది కాదు, స్టేట్ లో మొత్తం పోయింది. దాన్ని గ్రహించవలసిందిగా కూర్చున్నాము. ఇంతవరకు డోన్ చరిత్రలో గత 25 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ నుంచి ఇలాంటి ఆనవాయితీ సాంప్రదాయాలు కొనసాగలేదు, ఎవరు కొనసాగించలేదు. ఇటు కోట్ల వాళ్ళు కానీ అటు చేయి వాళ్ళు కానీ ఇలాంటి ఎవరైనా ఫ్రీగా ఎవరి వర్గానికి తగ్గట్టు వాళ్ళకి సాయం చేసుకుంటూ పోవచ్చు అనే రీతిలోనే సాయం చేసుకుంటూ పోయినా. మాకు మొన్న 2024లో కోట్ల వాళ్ళ మీద అభిమానం ఉంది, కోట్ల వర్గానికి సాయం చేశాను. అంతేగాని అంటే గత 10 ఏళ్ల నుంచి రాజారెడ్డి గారికి ఎంతో సాయం చేశాను, ఆయన వర్గంలోనే ఉన్నాను. సరే మా కొన్ని కారణాల వల్ల పార్టీ ఇష్టపెట్టి టీడీపీలో చేరవలసి వచ్చింది. ఎందుకంటే కోట్ల వాళ్ళు మాకు విజయభాస్కర్ రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి మా కుటుంబానికి వాళ్ళ ఫాలోవర్స్ గానే ఉంటూ వచ్చినాం కాబట్టి మేము వాళ్ళ మీద అభిమానంతో ఈ కోట్ల వర్గంలో చేరాల్సి వచ్చింది. కాబట్టి వెళ్ళిపోవడం సహజమే. దీన్ని స్ఫూర్తిగా తీసుకొని అందరికీ మా తోటి వైశ్యాస్ అందరూ నా తరఫున సంఘీభావంగా ఆరవేశులు అందరూ వచ్చారు. ఆరవేశ సోదరులు కానీ కేవలం ఒక 15 నిమిషాల్లో ఇంతమంది నా కోసం నాకు సంఘీభావం జరపడానికి వచ్చినందుకు ఆరవేశ సోదరులందరికీ చేతులకి పేరు ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇదివరకే చెప్పినారు కదా అన్న హరికృష్ణ గారు, కేవలం ప్రస్తుతానికి ఒక పొలిటికల్ కోణంలోనే చూడవలసిన అవసరం ఏర్పడిందని అర్థమవుతా ఉంది. ఈ కేసు గాన ఇందాక డిఎస్పీ గారితో మాట్లాడినప్పుడు కానీ అవన్నీ గమనించినట్లయితే ఇంకా క్వశ్చన్స్ ఉన్నాయి. నేను ఏమైనా చెప్పాను. ఇప్పుడు మీకు అందరికీ తెలుసు 6వ తారీఖున జరిగిన సంఘటన. ఆ రోజు కేవలం యాక్సిడెంట్ అనుకున్నాం, కానీ 2 రోజుల తర్వాత ఎప్పుడైతే సీసీ ఫుటేజ్ వచ్చిందో ఆ రోజు అందరం ఒక నిర్ధారణకు వచ్చాం. ఇది జరిగిండేది యాక్సిడెంట్ కాదు, కేవలం మర్డర్ చేయాలన్న ఒక ఉద్దేశంతో, ఒక ఆరవేశుని మర్డర్ చేయాలన్న ఉద్దేశంతో ఇది జరిగిందనే కోణంలో మాకు అందరికీ అనుమానం రావడంతో హరికృష్ణ గారు వెళ్ళి కంప్లైంట్ చేయడం జరిగింది. బండి వెహికల్ నెంబర్ నోట్ చేసేటికి ఎవరు అనేది. ఆ కోణంలో బాధ్యతగా డిఎస్పీ గారు అయితేనేమి, సిఏ గారు అయితేనేమి ఆత్మకూరులో ఒక ప్రోగ్రామ్ అనేది అయిపోయినాక వచ్చినాక దాన్ని ప్రోగ్రామ్ అయిపోయినాక వచ్చాక వాళ్ళు స్టార్ట్ చేస్తే ఒక్కొక్క రోజుకు ఒక మలుపు తిరుగుతుందా. ఇది కేవలం ఇప్పటి వరకు సార్ చెప్పిన ప్రకారం ఒక 80% కేసు మటుకు ట్రేస్ అవుట్ అయ్యింది, ఇంకా 20% ఉంది. ఆ 20% వచ్చినాక కూడా అందరము దీనిపైన చర్చించడం కరెక్ట్గా ఉంటుందని తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఏ రోజైనా కానీ, ఈరోజు మనం కొన్ని రోజుల క్రితం తీసుకున్నట్లయితే పుట్టపర్తి సాయిబాబు ఉన్నప్పుడైతేనేమి, తర్వాత చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, తర్వాత పరిపూర్ణంద అయితేనేమి ఆర్యవైశ్యుల గురించి చాలా గొప్పగా చెప్పారు. ఏమని చెప్పారు? వీళ్ళు వినయంగా, డిసిప్లైన్గా, ఆధ్యాత్మికంగా, దాన ధర్మాలతో ఉంటారు అని. సో అది వాస్తవం. డోన్లో మేము తీసుకున్నట్లయితే కోట్రిక వంశీయులు ఎన్నో దాన ధర్మాలు చేశారు. ఎప్పుడు కూడా ప్రజలకు సహాయం చేయడానికి దాంట్లోనే ఉన్నారు. కానీ ఏ రోజు కూడా ఏ ఒక్క వ్యక్తి పైన కూడా ఈ రోజు వరకు కక్ష సాధింపు చర్యలు అనేది లేవు మాకు. వాళ్ళు ఏదన్నా కక్ష పెంచుకుండొచ్చు కానీ వాళ్ళకి జెల్లసీతో అంతే తప్పితే కానీ ఎక్కడగానో ఒకరికి హార్మ్ చేసినది అనేది లేదు. మీరు చరిత్ర అనేది మీరు చూసుకున్నట్లయితే గత మొదటి ఎమ్మెల్యే ఎవరని తీసుకుంటే మా వంశీయులే. నాకు పెదనాన్న అవుతారు, హరికిషన్ గారి తాత అవుతారు. తర్వాత ఎమ్మెల్యే ఎవరంటే హరికిషన్ వాళ్ళ నాన్నగారు. తర్వాత తీసుకుంటూ పోతే సర్పంచ్గా అయితేనేమి, చైర్మన్లుగా అయితేనేమి, మండలాధ్యక్షుడిగా అయితేనేమి మా కోట్రిక వంశీయులు చాలామంది ఉన్నారు. ఇంతమంది ఇన్నేళ్ళు పరిపాలించినా కానీ ఏ రోజు కూడా ఒక్కరోజు కూడా
శత్రుత్వంగా మేము అనేది ఒకటి కూడా చేయలేదు. అటువంటిది ఒక ఆర్యవైశ్యుని ఈరోజు అధ్యక్షునిగా ఉన్నాడు, వైస్ చైర్మన్గా ఉన్నాడు, ఇతని పైన రావడం అనేది చాలా ఖండించాల్సిన విషయం ఇది. సో అందుకే అందరము ఎప్పుడైనా కానీ ఆర్యవైశ్యులకు ఎవరికైనా ఏమైనా జరిగినా కానీ, ఇదివరకు 25 సంవత్సరాల క్రితం ఒకటి జరిగింది, ఒక కేసు, ఒక జక్కా ప్రసాదన గారిని అనే వ్యక్తిని ఆయనని ఒకరు జనవరి 6వ తారీఖు మన అన్నగారైనటువంటి కోట్ల కిషన్ మీద ఈ విధంగా జరగడము చాలా బాధాకరం. కానీ ఈ విధంగా జరగడము మన ఆర్యవైశ్య మహాసభ చాలా స్ట్రాంగ్ ఉంది ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో. మేము ఆర్యవైశ్య మహాసభ తరఫున కూడా ఈ దృష్టికి తీసుకెళ్లి ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు చిన్ని రామదాచార్య, యువజన సంఘం అధ్యక్షుడు శబరి వరప్రసాద్ దృష్టికి తీసుకెళ్తాము. దీన్ని మన కర్నూలులో సీజేపీ దృష్టికి, బీజేపీ దృష్టికి తీసుకెళ్లి ఎటువంటి వారైనా కూడా ఆర్యవైశ్యుల మీద దాడి చేస్తే ఫ్యూచర్లో ఊరుకోము. ఈ విషయంలో కూడా అన్నకు న్యాయం చేరే వరకు పోరాడతాము. మహాసభ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది బీఏపీలో. మనకు ప్రభుత్వం కూడా చాలా సపోర్టివ్గా ఉంది. ఈ విషయాన్ని మేము పైకి తీసుకెళ్ళి తొందరగా ఛేదించి ఫ్యూచర్లో ఆర్యవైశ్యుల మీద దాడి చేయాలంటే ఎవరికైనా భయపడాలి. కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ పైకి తీసుకెళ్తాము, అన్నకు న్యాయం చేస్తాము. ఇక్కడికి వచ్చిన ఆర్యవైశ్యులందరూ మన డోన్లో ఇంత తొందరగా అంటే 10-15 నిమిషాల్లోనే ఇంతమంది అన్నకు సపోర్ట్గా రావడము చాలా ఆనందంగా ఉంది. ఈ విధంగా ప్రతి ఊళ్ళో అందరూ సపోర్టివ్గా ఉంటే ఎవరు కూడా రావాలంటే వాళ్ళు భయపడతారు. చైర్మన్ హరికిషన్ పైన జరిగినటువంటి దాడిలో కేసు పురోగతి ఉంది. దీనికి సంబంధించి ఆల్మోస్ట్ ఇన్వెస్టిగేషన్ స్పీడ్గా జరుగుతుంది. వితిన్ డేస్ ఈ కేసు ఫైనలైజ్ చేయడం జరుగుతుంది. దీని వెనక ఏం జరిగింది, ఏముందనే విషయాలన్నీ కూడా కూలంకుషంగా దర్యాప్తు చేస్తున్నాము. ఇంకా కొంచెం టెక్నికల్ ఎవిడెన్స్ కూడా మేము తీసుకోవాల్సి ఉంది. అవన్నీ వచ్చిన తర్వాత, కంక్లూజన్ వచ్చిన తర్వాత మీడియా ద్వారా డోన్ ప్రజలందరికీ తెలియజేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు ఎవరైనా అదుపులో తీసుకున్నారా? ఇలా విచారణ అయితే స్పీడ్గా జరుగుతుంది. సో దాన్ని బట్టి విచారణ బట్టి ఫర్దర్గా ఏదైనా ఉంటే చెప్పడం జరుగుతుంది. మేము ఈ పుకార్లు లేకపోతే ఇంకొకటి మేము అది గుడ్డిగా ఏది చెప్పలేము. బట్ మాకు ఎవిడెన్స్ ఏదైతే కలెక్ట్ మా దగ్గర కాంక్రీట్గా ఉంటుంది ఎవిడెన్స్, దాని గురించి మాట్లాడుతున్నాం. ఆ ఎవిడెన్స్ మీద వెళ్తాము. దాని మీద కేసు పురోగతి కూడా జరుగుతుంది. దర్యాప్తులు ఉంది, అదే చెప్తున్నాను. ఈ దర్యాప్తులు ఉంది. కేసు అయితే డెఫినెట్గా పురోగతి. ఇంతవరకు నేను చెప్తాను సార్. భూ వివాదాలే హత్యాయత్నంకి కారణమైంది. ఈ స్టేజ్లో ఏం చెప్పలేదు. మీరు అనేది కాకపోవచ్చు. ఓకే.